ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడ్రా మన కృష్ణ గారు మా ఊరుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నాం రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి దా. రే ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా, నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? రా సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళని తీసుకెళ్ళాను సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను. వెళ్ళరా వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా. వస్తాను సార్. ప్లాన్ అంతా చెడగొట్టింది. రే త్వరగా ఎక్కండి. హలో, బావా లాడ్జ్ అదే. వాళ్ళు 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారటనే. चलेगा क्या? उन लोगों के बारे में पूछे थे. कौन है रे तुम लोग? कहां से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गई? चल पैसे निकाल. अबे चल बैठ. क्या रूम दिया सो गलती होगा क्या? पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते. समझा क्या? हाथ निकाल के बात कर, हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం పైసలు అడగొద్దా? ఏయ్ క్యా బాత్ కర్ రहे हो? ఎవరిని చూసే మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తావేంటి? నీకు తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? ఇల్లే ఇల్లే వచ్చింది. హలో, నేను కృష్ణని మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే. సార్ 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 ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేశానురా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా. నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా, సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను.
చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ప్రేమంటే ఇదేనారా? ఆ? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే చేతులు తులుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు. నాకు చెప్పు, నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానే. అక్కడ నా ఇక్కడ నా ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. అమ్మా, తల్లి సుబ్బలక్ష్మి వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? అదండి చంపేంట్రా కొడుకుని. దగ్గరకు వచ్చాయంటే చెప్తాను. సార్ వద్దు సార్, వద్దు నేను చెప్తాను. మర్యాద నేను చెప్తుంది జరగండి రా.
ఇట్లా మోహన్ చక్కలేకపోతే చెప్తాను, చక్కలేకపోతే వద్దు. ఏంట్రా రిషిబాబు? నన్ను కూడా చూడు చెప్తాను. సార్ 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 వద్దు సార్. సార్ నువ్వు తప్పుకరా. సార్ 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 ప్లీజ్. ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా. చెప్తున్నాను కదా, నాన్నమని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇలా వచ్చేయడం ప్రేమించడం తప్పు కాదా? కాదు. ఇదంతా జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు. అందుకే వచ్చేసాను. వీడితోనా? ఎలా రా నాన్న? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నాను. మీరేం భయపడక్కర్లేదు. అర్థమవుతోందా? ఏ మీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న. చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి. కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి? పోలీస్ కేసు పెడతావా ఈయన మీద? ఆయన్నే వద్దనుకుని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంట పడతారు? ఏమన్నా? ఏంటి బాగుతున్నావు? చిన్నబాయ్ వదిలే. కుక్కనేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి. క్షమించుతండి, కంగారు పడిపోయానంతే. వెళ్ళిపోతానమ్మా. పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి, బయలుదేరండి అందరూ. టైగర్ చూసావు ఇలా మాట్లాడుతున్నా? నాన్నతో మాట్లాడొచ్చా ఇలా? ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకో చాలు. దారా నాన్న, నువ్వు బాధపడతలే. నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్ళి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికేవచ్చు బంగారం. కృష్ణ ఎక్కడ? సార్ బాధ పెట్టాను, క్షమించు. మీ మీదున్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. దా. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. ఏమనుకోకే, వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా.
రే కృష్ణ వెళ్ళొస్తాంరా. బాయ్. వస్తాం కృష్ణ. బాయ్. లేవరా, లేవమంటుంటే నిన్నే ప్రేమించావు అంతేగా, తప్ప? రే, ఆ అమ్మాయితోనే కానీ నీకు సంతోషం ఉంది. దానికోసం నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అమ్మా మాట్లాడుకో. రే, నువ్వు మాత్రం ఇలా ఉండడం వీల్లేదు. రే, అమ్మ చెప్పింది నిజంరా. అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా. నీకెందుకు అర్థం కాలేదు? రేయ్, నువ్వు ప్రేమను మాత్రం చంపుకోవట్లేరా, నిన్ను కూడా చంపుకుంటున్నావు. వద్దురా. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదరా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేం. లేపుకొచ్చేద్దాం. సీరియస్. అవునరా, అవును. అలా చేసి రే, సింపుల్గా అడుగుతాను చెప్పరా, అమ్మాయి లేకుండా ఉండగలవా? ఉండగలవా? అయితే నువ్వే డిసైడ్ చేసుకో ఏం చేయాలో. ఊరుకు బయలుదేరంట్రా. మీనకెక్కడమ్మా? తెలీదా? రే జాగ్రత్త. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నాకేం కాదని ధైర్యం ఉండేది. ఇప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్ళినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది. అక్క చేసిన తప్పు నేను చేయనని, ఎవరిని ప్రేమించనని. కానీ ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ట్రైన్ కదిలిన క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని. బాధపడకండమ్మా. ఉంది, తర్వాత మాట్లాడలే. ఇక్కడ మొత్తం ఫోటోలో గడిచింది. అల్లుడు, సిటీ నుంచి కుర్రోళ్ళు వచ్చారు. నిజం, ఇప్పుడే చూసొస్తున్నాను. అనయ్య, ఎవరు వచ్చారు చూడు. నమస్కారం. జరిగింది ఇది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూశారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. అలా ఉండిపోయి ఉంటానయ్యా, లోపలికి పిలు. వచ్చిన ఏంట్రా ఇలా నుంచోబెట్టావు? రండి లోపలికి తీసుకెళ్ళి. వెళ్ళండి. రండి రండి. ఎంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదమ్మా. అతను వచ్చేసాడే, ఇంక ఈ పెళ్లి గురించి నాకు భయం లేదు. ఏ నర్సే, పూలు తెచ్చారా? రే, చిన్న బయట రా. అన్ని లోపల పెట్టించండి. ఇదిగో ఆ కుర్రోళ్ళు. ఏం లేదు, నేను చూసుకో. ఏ కృష్ణ, అమ్మగారు బాగున్నారా? సరే. ఎక్కడికి ఇంత హడావిడిగా? లేదా అది నీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు అక్కడ ఏమో. ఎవరైనా ఎతుకుతున్నావా? యాక్చువల్లీ అదే ఖాళీగానే ఉన్నావుగా, దా కూర్చొని మాట్లాడుకుందాం. కృష్ణ, టిఫిన్ చేసావా? వాడు తింటాడు, నీ పన్ను చూసుకోరా.
పద కూర్చుందాం దా కూర్చో. అమ్మ బాగుందా? బాగుంది సార్. హా. అసలు మీరు వస్తారనుకోలేదు నేను, చెప్పకుండా వచ్చేసాను. చూడు పెళ్ళి అడావిడి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా? అన్ని రెడీయా? రే మలేరియా, కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. అసలు ప్లాన్ ఏంట్రా? మండపానికి వెళ్ళేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి 4 దిక్కుల్లో 4 కార్లు పెట్టాను. ఓకే రే, మనకు కూడా క్యారెక్టర్ కదా. అబ్బా ఏంటండి మీకోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని. అదే, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంకెప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. రండి. ఒకడే ఉన్నావు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఆ అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి అలా ఇదే. రండి పదండి. నీ ఇష్టం. ఏంటండి ఆ తొందర? నెమ్మదిగా వేసుకోవచ్చుగా. నువ్వు ఉండరా. సరే అండి. వసు ఈ పూల కింద మీనా రూమ్ పట్టుకెళ్ళు. అలాగే అవి కూడా అక్కకి ఇవ్వండి. విడిపోవడం భరించలేవు కదా. నువ్వు నన్ను చూసాక ఆగానన్నావు, నేను నిన్ను చూసాకే కదిలేను. ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమైన నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ సార్. ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ ఇంపార్టెంట్. త్వరగా రా. మీనా ఎక్కడున్నావమ్మా? సైదులు లోపలికి వెళ్ళి కుర్చీలు పట్టరా. అలాగేనండి. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, నువ్వు రెడీ రెడీ చేయండి. అది తీయమ్మా. నువ్వు అటు తిరిగమ్మా. బావగారు కొంచెం అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త. నీకు విషయం తెలుసా? ఈడేంట్రా ఆయనతో కూర్చున్నాడు? అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకి ఆమ్లెట్ అయి దొరుకుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడు? ఎత్తకండ్రా. ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్య? అవతల గౌరీ పూజకి టైం అవుతుందిరా. అవతల చాలా పనులు ఉన్నాయి. రా అన్నయ్య రా. పద పద. నాన్నగారు ఆశీర్వాదం తీసుకోండి. అమ్మాయి అక్షతలు వారికి ఇవ్వండి. ఏంటండి అన్నయ్య? ఏమైంది ఏంటన్నయ్య ఇది? ఇప్పుడు ఏమైందని? ఊరుకో. నువ్వు వెళ్ళమ్మా, చీర మార్చుకోండి. ఏంటన్నయ్య నువ్వు మా అందరికి పెళ్లిళ్ళు చేయలే? మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే. ఏం కాలేదు, ఏం కాలేదు. వెళ్ళండి 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 వెళ్ళండి, ఏం కాలేదు. వెళ్ళండి వెళ్ళండి.
అన్నయ్య ఆ, ఆ, అన్నయ్య పెళ్లివారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు రా అన్నయ్య. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్ళి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు? నా కూతురు లేపుకెళ్ళడానికేగా? చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు? లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్? లేపుకెళ్ళాలనే ఉంది. లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరు అందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించండి సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుద్దనిపించింది. వచ్చేసాను. లేపుకెళ్తాను మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి. నేను ఆ పని చేయలేను సార్, చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. ఈ పిల్ల ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. ఈ పిల్ల ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతురు కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది. అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఎత్తగలరా నీకోసం? అక్కడ చూడరా మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది. అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. దా తప్పుంది. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకు అర్థం కావట్లేదు. ప్రేమిచ్చే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా. మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం, బాధే. భరిద్దాం. చిన్నబాయ్ ఏంటి వదినా? మీనాని తీసుకురమ్మంటున్నారయ్యా. వసుంధరా, మీనాని తీసుకురా. అలాగేనండి. మర్చిపోయాను,
నువ్వు వెళ్ళి బీరువా తాళం వేస్తా. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు లేని చోటికి పంపిస్తున్నారు. ఎంతో ఆలోచించుంటారుగా. మీరిచ్చిందే నాన్న ఇది. జీవితం మొత్తం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని బతికేస్తాను. ఏమైందిరా నీకు? ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు, నీ లవ్ అలా వదిలేస్తావేంట్రా? నీ కోసం ప్రాణాలని ఇస్తామని చెప్తాం కదా. ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతాంరా. అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను. నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు. పదండ్రా, పదండి. నాకు ఇంకా అర్థం కావట్లేదురా, నా కూతురు నీతో ఎలా ఉంటుందో అని. కానీ ఒక్క విషయం తెలుసు, నీతో సంతోషంగా ఉంటుంది. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను. కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి. ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు. వెళ్ళిపోయారు. పర్వాలేదు, అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం. వెళ్ళు, నా కూతురుని తీసుకెళ్ళు. వెళ్ళు. ఒక అట్టికలు చెప్పరా, పెద్దమ్మని కూడా తీసుకొచ్చేద్దాం.